సోల్ కాన్షియస్, ఎనర్జీ రిఫ్లెక్షన్. అవును. అలాగే ఒక బిజినెస్ చేయాలి అంటే దానికంటూ యాటిట్యూడ్ ఉండాలి. ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడే బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? గురూజీ, కొంతమంది గమనిస్తుంటాము బాగా సంపాదించేవాడిని, వాళ్ళ యాటిట్యూడ్ అది కరెక్ట్ అని అనుకోవాలనా? యాటిట్యూడ్ అనేది వాడి అనుభవం నుండి వస్తుంది, వాడి ఎక్స్పీరియన్స్ నుండి వస్తుంది. అంటే ఒకసారి చెప్పారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఎక్కువ ప్రతి రూపాయి వాల్యూ ఉంటది, అవును, రూపాయి ఖర్చు పెట్టినందుకు రూపాయి మిగిల్చుకోవడం తెలుసుకోవాలా అంటుంటారు. అది కొన్ని గమనిస్తుంటాను నేను. అది కొన్ని ఉండలేమని అనిపిస్తుంది వాళ్ళలాగా, వాళ్ళు ఉండగలలాగా. బిజినెస్ చేసే వాళ్ళకి ప్రధానంగా ఉండాల్సినటువంటి అంశాలు తెలియాల్సినటువంటి అంశాలు ఏంటంటే, సోల్ కాన్షియస్ అండ్ ఎనర్జీ రిఫ్లెక్షన్ తెలియాలి. యాటిట్యూడ్ తెలియాలి. సోల్ స్టేట్ బీయింగ్ అంటాం. ఆత్మికమైనటువంటి స్థితిని మెయింటైన్ చేయగలగడం. అర్థమవుతుందండి? అనాహతం దగ్గర నుండి ఈ స్టేట్ బీయింగ్ అనేది ఇంపార్టెంట్. అనాహతానికేమో సోల్ స్టేట్ బీయింగ్ ఉంటుంది, విశుద్ధికేమో స్పిరిచువల్ స్టేట్ బీయింగ్ ఉంటుంది, ఆజ్ఞకి ఒక స్టేట్ బీయింగ్. దాన్ని మెయింటైన్ చేస్తున్నంత కాలం వాడు ఉండేటటువంటి స్థాయి ఏదైతే ఉంటుందో అది నిక్షేపంగా ఉంటాడు ఆ స్థాయిలో. ఎప్పుడైతే ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది చెదురుతుందో అప్పుడు వాడు ఆ ప్లేస్ లో ఉండలేడు, డౌన్ అయిపోతాడు. అర్థమవుతుందండి? పొలిటికల్ లీడర్లు ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ ని మెయింటైన్ చేయగలగాలా వద్దా? చెయ్యాలి. మెయింటైన్ చేస్తే గోల్ అచీవ్ అవుతాడు. ఎవరేమన్నా సరే వాడు కనుక వాడికి ఇంపాక్ట్ అయిపోయి ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ ని డౌన్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఆ పదవి నుండి బయటకు వచ్చేస్తాడు. నో డౌట్ అనమాట అందులో. అర్థమవుతుందండి? ఏదో టైంలో డౌన్ అవుతుంది కదా గురుజీ, ఏదో ఒక టైంలో ఒకసారి డౌన్ అవుతుంది కదా. ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి కూడా డౌన్ అవుతుంది కదా ఒకసారి. అలా డౌన్ అవ్వకూడదు. డౌన్ అయ్యింది అంటే మనం మన స్థాయిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే అర్థమవుతుందండి? అలా డౌన్ కాకుండా దాన్ని చదరనీయకుండా కాపాడుకోగలగడమే బిజినెస్ మ్యాన్ చేసేటటువంటి పని. అర్థమవుతుందండి? ఒకటి, సోల్ కాన్షియస్ ఎనర్జీ రిఫ్లెక్షన్ అర్థం చేసుకోవడం. రెండు, బిజినెస్ యాటిట్యూడ్నే అవగాహన చేసుకోవడం. ఇక మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే సోల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ని సోల్ స్థాయిలో, ఆత్మిక స్థాయిలో మెయింటైన్ చేయగలగడం. అర్థమవుతుందండి? ఇప్పుడు అది ఎట్లా? అది